నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. నేను అనుష. చంద్రబాబు నాయుడు జిత్తుల గురించి తెలుసుకోకుండా టీడీపీలో చేరినందుకు లావు శ్రీకృష్ణదేవరాయలకు ఇప్పుడు చుక్కలు కనపడుతున్నాయి. అంతేకాదు, కృష్ణదేవరాయలను నమ్ముకొని టీడీపీలో చేరిన నేతలు తమ పరిస్థితి రెంటికి చెడ్డ రేవడిలా తయారైందని ఉస్సూరుమంటున్నారు. టీడీపీలో చేరే ముందు కొన్ని నియోజకవర్గాల అభ్యర్థులను మార్చేయాలని కూడా కృష్ణదేవరాయలు షరతు విధించారట. ఇప్పుడు ఆ అభ్యర్థులంతా కృష్ణదేవరాయలు ఎలా గెలుస్తారో తాము చూస్తామంటూ కారాలు మిరియాలు నూరుతున్నారు. వాపును చూసి బలుపనుకున్న కృష్ణదేవరాయలు కూడా ఇప్పుడు ఆత్మ పరిశీలనలో పడ్డట్లు చెబుతున్నారు. ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభంజనంలో నరసరావుపేట ఎంపీగా గెలిచారు లావు శ్రీకృష్ణదేవరాయలు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు ఆయనకు పార్టీలో సముచిత ప్రాధాన్యతను ఇచ్చారు. ఈ ఎన్నికల్లో సామాజిక సమీకరణలో భాగంగా నరసరావుపేట ఎంపీ స్థానం నుంచి బీసీ అభ్యర్థిని బరిలో దించాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో లావు కృష్ణదేవరాయలకు గుంటూరు లోక్సభ స్థానం ఇస్తామని చెప్పారు. అంతే, వెంటనే చంద్రబాబు నాయుడుతో టచ్లోకి వెళ్లి కృష్ణదేవరాయలు నరసరావుపేట లోక్సభ టికెట్కు బేరం పెట్టారు. తనకు నరసరావుపేట సీటు ఇవ్వడంతో పాటు తాను చెప్పిన వారికి కొన్ని అసెంబ్లీ స్థానాలు ఇవ్వాలని, తాను చెప్పిన స్థానాల్లో టీడీపీ అభ్యర్థులను మార్చాలని షరతు పెట్టారట. తాను టీడీపీలోకి వెళ్తూ తనతో పాటు వైఎస్ఆర్సీపీలో తన అనుచరులు మక్కిన మల్లికార్జునరావు, జంగా కృష్ణమూర్తిని కూడా టీడీపీలో చేర్పించారు. గురజాల అసెంబ్లీ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేనిని తప్పించి ఆ సీటును జంగా కృష్ణమూర్తికి ఇవ్వాలని లావు డిమాండ్ చేశారు. వినుకొండ అసెంబ్లీ స్థానంలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులను తప్పించి ఆ సీటును తన అనుచరుడు మక్కిన మల్లికార్జునరావుకి ఇవ్వాలని షరతు పెట్టారు. అంతేకాదు, జీవీ ఆంజనేయులను నర్సరావుపేటకు బదిలీ చేయాలని సలహా కూడా ఇచ్చారు. నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే చెదలవాడ అరవింద్ బాబుకు టికెట్ ఇవ్వకూడదని పట్టుబట్టారు లావు. అంతేకాదు, చిలకలూరిపేట సీటును మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావుకు ఇవ్వొద్దని అన్నారట. పెదకూరపాడు సీటును కొమ్మలపాటి శ్రీధర్కు కాకుండా వేరే వారికి ఇవ్వాలని సూచించారు. తాను సూచించిన విధంగా అభ్యర్థులను, నియోజకవర్గాలను మార్చి తన అనుచరులకు తాను అడిగిన సీట్లు ఇస్తేనే తాను పార్టీలో చేరుతానన్నారట లావు. అన్నీ విన్న చంద్రబాబు, నీకెలా కావాలంటే అలాగే చేద్దాం, ముందు చేరు అన్నారట. తీరా చేరాక తాను అనుకున్న విధంగా టికెట్లు ఇచ్చుకుంటూ పోయారు. లావు అనుచరులు మక్కిన మల్లికార్జునరావు, జంగా కృష్ణమూర్తులకు టికెట్లు దక్కలేదు. లావు మార్చమన్న పత్తిపాటి, చెదలవాడ అరవింద్, జీవీ ఆంజనేయులు, ఎరపతినేని శ్రీనివాసులకు టికెట్లు ఇచ్చారు చంద్రబాబు. దీంతో ఇప్పుడు లావు కృష్ణదేవరాయలు ఎదురీదాల్సిన పరిస్థితి నెలకొంది. తమ స్థానాలకే ఎసురు పెట్టాలనుకున్న లావును ఓడించి తీరాలని ప్రత్తిపాటి, చెదలవాడ, ఎరపతినేని, జీవీ ఆంజనేయులు, కొమ్మాలపాటి శ్రీధర్ శపథాలు చేస్తున్నారు. ఎరపతినేని అయితే బాహాటంగానే లావు ఎలా గెలుస్తాడో నేను చూస్తాను అని సవాల్ చేశారట. ఈ నియోజకవర్గాల్లో లావు ఎన్నికల ప్రచారం చేసినా ఈ నేతలెవరూ ఆయనకు సహకరించడానికి సిద్ధంగా లేరు. ఈ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల్లో క్రాస్ ఓటింగ్ చేయించి అయినా లావును ఓడిస్తామని వీరు అంటున్నారట. చెదలవాడుకు టికెట్ ఇవ్వొద్దని అనడంతో బీసీ సంఘాల నేతలంతా లావుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తున్నారట. మొత్తం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ నుంచి అనవసరంగా టీడీపీలోకి వచ్చానని లావు ఇప్పుడు తన సన్నిహిత వర్గాల్లో అంటున్నారట. తాను చెడ్డమే కాకుండా తన అనుచరులు మక్కిన, జంగా కృష్ణమూర్తుల భవిష్యత్తు కూడా నాశనం చేశారని లావుపై జంగా వర్గీయులు మండిపడుతున్నారని సమాచారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.